వేముల రాజన్న సన్నిధిలోనే నా లగ్గమైంది. నాకు ఇది పూర్వజన సుకృతంగా భావిస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి రాజన్న నాలుగు అభివృద్ధి పత్రాలు తీసుకొని ప్రయత్నిస్తాను. అభినందించు, మంచి పనులకు మద్దతు ఇవ్వు, మంచి పనులకు. రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయడం, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, మా ముఖ్యమంత్రి గారు అంటే కండల్లో మంట, నిప్పులు పోసుకోవడమే. ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి ప్రభుత్వం పడిపోద్ది అంటే బ్రహ్మాండంగా బలపడుతుంది. అది చూసి ఫ్రస్ట్రేషన్లోనే వారు మాట్లాడేటువంటి మాటలు తప్ప ఇదేం కాదు. ఈ మరొక అంశాన్ని కూడా మీ ద్వారా కేటీఆర్ కానీ ప్రజలకు కానీ 2014 తెలంగాణ పేట మీద అధికారంలోకి వచ్చిన తర్వాత, 2018 రెండోసారి మీద అధికారంలోకి వచ్చిన తర్వాత, మా పార్టీలో నాయకత్వాన్ని అందరినీ మీరు చేసుకున్న తర్వాత కూడా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 2019 మేము గెలిచింది 2800 సర్పంచులు ఆనాడు. అంటే మా పార్టీలు నిర్వీర్యం చేసే ప్రయత్నం మీరు చేసినా 2019 2800 మంది సర్పంచులు ఆ రోజు గెలుచుకున్నాం. అది మా క్యాడర్ అంటున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో కూడా క్యాడర్ ఉన్నటువంటి అది మా బలం. 2800 గ్రామాల్లో సర్పంచ్ గెలిచడం అది కాంగ్రెస్ పార్టీ సత్తా ఆ రోజు కూడా. ఈరోజు ఈ విధంగా మీరు మాట్లాడే మాటల్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఈరోజు మేమేదో అవినీతి అక్రమాలకు సంబంధించి భూముల కబ్జా గురించి మాట్లాడితే అబ్బా ఇంత పెద్ద మాటల్లో మొదటిసారి గెలిచాయని చెప్పని మాట్లాడేటువంటి మిమ్మల్ని ఒకటి సూటిగా ప్రశ్న వేస్తున్నా. సరే, నేను మొదటిసారి ఇంకొక మాట అన్నాడు, 14,000 మెజార్టీతో గెలిచింది మొదటిసారిగా అని చెప్పని. మరి నువ్వు మొదటిసారి 2009లో గెలిచింది 170 కోట్లతోనే కదా, నీది కూడా గెలుపు కాదన్నట్టే కదా. ఈరోజు ప్రజలు వేములవాడలో 14,000 పైచీల కోట్లతో నన్ను గెలిపించదో గెలుపు కాదంటే 2009లో తండ్రి చాట్ బిడ్డగా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని వచ్చి 171 కోట్లతో గెలిచింది నీ గెలుపు కూడా గెలుపు కాదు కదా అని ఒప్పుకున్నట్టేనా అని అడుగుతాను మిమ్మల్ని. మొన్న మీ మెజార్టీ 2018లో మెజార్టీ అయితే 2023 మెజార్టీ అయితే ఒకసారి చూసుకోను. 2018కి 2023కు 62,000 మెజార్టీ పడిపోయింది నీకు. అరే 10 ఏళ్ళ అధికారులు ఉన్నావు, ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నావు, యువరాజుగా పరిపాలన సాగించినావు, ఎందుకు 62,000 రాలేవని చెప్పి నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. ఓ బీసీ బిడ్డగా నాకు ప్రజలు అవకాశం ఇస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పనిచేస్తున్నా. మహాశివరాత్రి వచ్చిందంటే రంగురంగుల వీడియోలు విడుదల చేసేవాళ్ళు, రంగురంగుల బ్రోచర్ విడుదల చేసేవాళ్ళు. మా దగ్గర 3వ బ్రిడ్జి లేకుండా 3వ బ్రిడ్జి ఉన్నట్టు, ఆ 3వ బ్రిడ్జి మీదకే రైజులో కారు వస్తున్నట్టుగా ఇప్పుడు 3వ బ్రిడ్జి నిర్మాణం అవుతుంది. ఆ 10 ఏళ్లలో పడవట పనులన్నింటి కూడా ఒక్కొక్కటి మేము ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మీరు ఈ విధంగా విమర్శలు చేసేటువంటి సందర్భంలో మాట్లాడే ముందు మతుడు మాట్లాడాలని చెప్పని. సరే, మేము అడుగుతున్నటువంటివి, మీరు 10 ఏళ్లలో అవినీతి అక్రమాలు జరిగినాయి, భూ కబ్జా జరిగినాయి, 1000 కోట్లు దండుకున్నారని చెప్పని మీ పరిపాలన చెప్పినాం. మేమంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం అంటుండ్రు, లేకపోతే మా ఓర్వలేక అంటుండ్రు మా కల్వకుంట్ల కుటుంబం మీద అని చెప్పని. అదే కల్వకుంట్ల కుటుంబం నుంచి బయటకు వచ్చిన మీ సొంత చెల్లి కవిత జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రతి జిల్లాలో మీ ఎమ్మెల్యేల ఆనాటి ఎమ్మెల్యేల భూ కబ్జాలపైన, భూదందాలపైన, అవినీతి అక్రమాలపైన మాట్లాడుతున్న మాటలకు ఎందుకు మీరు సమాధానం చెప్తున్నారు అంటున్నా. ముందు వాటికి సమాధానం చెప్పండి. మీ అడుగుతూ